నమస్తే భయ్య, మన గోబైక్ ప్రతినర్కి జనగాం నుంచి ఒక MT-15 బైక్ మైనర్ రిపేర్ అండ్ సర్వీస్ కోసం అయితే వచ్చింది. కస్టమర్ చెప్పినట్టు బైక్ కి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ప్రాపర్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కోసం మన దగ్గర ఇచ్చారు. మన టెక్నీషియన్ వెంటనే టెస్ట్ డ్రైవ్ చేసి బైక్ కండిషన్ అబ్జర్వ్ చేసి కస్టమర్ కి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ బ్యాక్ సీట్ ఓపెన్ చేసి ఆయిల్ ఫిల్టర్ రిమూవ్ చేసాం. డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేసి ఓల్డ్ ఆయిల్ డ్రైన్ చేసాం. బైక్ స్మూత్ గా రన్ అవ్వాలంటే ప్రాపర్ ఆయిల్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం బ్రేక్ షూ అండ్ ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్ చేసి ప్రాపర్ ఫిక్సింగ్ చేసాం. డ్రైన్ బోల్ట్ ఫిక్స్ చేసి రికమెండెడ్ ఇంజన్ ఆయిల్ ఫిల్ చేసాం. అలానే బైక్ చైన్ కూడా క్లీన్ చేసి లూప్ చేసి కూలెంట్ లెవెల్ చెక్ చేసి ఫిల్ చేసాము. అన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత సీట్ ఫిక్స్ చేసి హ్యాండిల్ కూడా అడ్జస్ట్ చేశారు. బాడీ మైనర్ ఫిట్టింగ్ అండ్ ఆల్ చెకప్స్ కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ అయితే ప్రిపేర్ చేశాం. కస్టమర్ మెయిన్ గా వెహికల్ కి చాలా డస్ట్ ఉందని చెప్పారు. సో నీట్ గా వాటర్ స్ప్రే చేసి ఫోమ్ టాప్ టు బాటమ్ ఇంక్లూడ్ హెడ్ లైట్స్, ఇంజిన్ ఏరియా అండ్ వీల్ రిమ్ నీట్ గా వాటర్ తో స్ప్రే చేశారు. ఆ తర్వాత ఫుల్ గా ఫోమ్ అప్లై చేసి ఒక నీట్ క్లాత్ తో వైప్ చేశారు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఫోమ్ లేకుండా నీట్ గా వాటర్ తో స్ప్రే చేశారు. ఫుల్ గా వాష్ చేసిన తర్వాత డ్రై చేసి పాలిష్ చేశాం. వాషింగ్ తర్వాత వెహికల్ ఎలా ఉందో మీరే చూడొచ్చు. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ కండిషన్ లో కస్టమర్ కి అయితే హ్యాండ్ ఓవర్ చేశాం. సో బైక్ మొత్తం ఓకే అండ్ సర్వీసింగ్ అంతా బాగా జరిగింది అండ్
చైన్ మూవింగ్ ఇది ఒక బెండ్ ఒకటి పోలే కానీ మిగతా దాంట్లో ఓకే అనేది ఇది ముంగటి నుంచి తెప్పాలి కాబట్టి సో ఇంకా అది కూడా బిల్ పేమెంట్ కూడా కొంచెం తక్కువనే రీజనబుల్ గా ఇచ్చేస్తారు. సో అందరు విజిట్ అవ్వాలని ప్రతి ఒక్కరు విజిట్ అవ్వాలి. సో బాగా చేశారు సర్వీస్. ఇలాంటి డీటెయిల్డ్ బైక్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ కోసం సబ్స్క్రైబ్ టు గో బైక్ యూట్యూబ్ ఛానల్.